ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమం కేవలం పథకాలు సంబంధించిన అంశమే, కేవలం ఇవి చేసాం అవి చేసాం అనే విషయం మీ అందరి దగ్గర ఉన్నాయి, అవి అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఏదైతే ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ చేశారో, దేశానికి సంబంధించిన గౌరవాన్ని పెంచడం, దేశానికి సంబంధించిన సురక్ష చేయటం, దేశానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరితో ఉండే అద్భుతమైన సంబంధాలు, దేశంలో ఆర్థిక ప్రగతి ఏ విధంగా సాధ్యమైంది, అలాగే ఏదైతే మన కళ్ళతో చూస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా తీసుకొచ్చిన తీరు, అలాగే దేశవ్యాప్తంగా మన సభ్యతను వికసించడానికి ఆలోచన చేసిన వీటన్నిటిపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి 12 ఏళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మన యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏదైతే అభివృద్ధి మనం చూస్తున్నామో, ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు, రెండు కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. అన్ని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, 12 ఏళ్ల నమ్మకానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, అభివృద్ధి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కళ్ళ కట్టి చూపించే ప్రయత్నం రేపు తిరుపతి వేదిక శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో సహా అందరూ ఎమ్మెల్యేలు, అందరూ అన్ని పార్టీల నేతలు కూడా ఆ కార్యక్రమంలో ఉండి పాల్గొని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకు చేయాలి? డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రాధాన్యత ఏంటి? దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 14 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కనుకనే సంబరాలు చేయాలి. 14 లక్షల రూపాయలు అంటే ఎవరు ఊహించారు? 5 సంవత్సరాల కాలంగా ఏ రాష్ట్రానికి రాలే. ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇద్దరు విజనరీ లీడర్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. SMS-2లో ఆ ల్యాడల్ పడిపోవటం, మోల్టన్ ఐరన్ ఓర్ అందరి మీద పడటం కారణంగా ఒక విలువైన 9 ప్రాణాలు కోల్పోవటం ఏదైతే ఉందో నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగానే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి నిన్న మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను 5 సంవత్సరాల్లో నేను కాపాడానని. కాపాడు ఏం చేసావు? నిజంగానే ఏదైనా తీసుకొచ్చావా? ఆ ప్రాంతం రివైవల్ కోసం ఆలోచన చేసావా? ఒక్కటంటే ఒక్క స్టెప్ చెప్పమంటాను. కేవలం వచ్చి ముసలి కన్నీరు కాల్చి వెళ్ళటం తప్ప ఒక్కటంటే ఒకటి చేయలేదు. నిజంగా నేను అడుగుతాను, జగనన్న ఏం చేస్తావని చెప్పి ఇవాళ వెళ్ళి నేను మళ్ళీ అధికారుల కోసం ఇస్తా. ఎవరిస్తారు? నీ డబ్బులు ఇస్తావా? నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ఎల్జీ పాలిమర్స్, నేను ₹1 కోటి ప్రకటించాను. ఎవరి ద్వారా ఇచ్చావు? ప్రభుత్వం ఇచ్చిందా? ఎల్జీ పాలిమర్స్ సంస్థ ద్వారా ఇప్పించావా లేకపోతే నువ్వు ఇచ్చావా అని చెప్తాను. కేవలం 3 ప్రాణాలకు ఇచ్చి ఏదో గొప్ప చేశానని ఒక పరిస్థితి. దాని తర్వాత అనేక యాక్సిడెంట్ జరిగాయి. దానికి ఏమి ఇచ్చావు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చావు? దానికి ఉండే నామ్స్ ఏంటి? పబ్లిక్ సెక్టర్లో 10 లక్షల కన్నా ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఉండే బెనిఫిట్స్లో డబ్బులు ఇచ్చి, బోనస్కి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రంలో కుమారస్వామి గారు అని, మా శ్రీనివాసవరం గారు, అలాగే మంత్రులందరూ కలిసి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు కేంద్రం నుంచి 2 లక్షలు ఆ విధంగా ఇవ్వటం. కానీ ఎప్పుడూ లేని విధంగా చేసిన ఇంకో గొప్ప ఆలోచన ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోయారు కనుక వాళ్ళకు కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వటం. దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్లో కూడా ఎవరైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే కేవలం ఎక్స్గ్రేషియా ఇస్తారు తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. ఆ విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాని కారణంగా దేశంలో ఉండే అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలో రేపు ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగితే చేయాలి. కానీ నిర్ణయం తీసుకున్న ధైర్యంగా ఆ విధంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి తప్పనిసరిగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి అని చెప్పి ఆ విధంగా RINలో పర్మనెంట్ జాబ్ ఇవ్వటం జరిగింది. ఆ ప్రకటన చేయడంతో పాటు వాళ్ళ ఇంటికి నిన్న మేము కూడా వెళ్ళటం జరిగింది. అందరినీ సందర్శించాం. ఆ విధంగా ఇంట్లో ఎవరైతే ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి భరోసా ఇవ్వటం, అలాగే వాళ్ళకుండే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా అత్యంత త్వరితగతికి ఇచ్చే విధంగా ప్రయత్నం. సుమారు ₹1,50,00,000 ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా, కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన ఏ అంశం ఏదైతే ఉందో వాడిని డబుల్ చేసి ఇచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఎవరికి కూడా నష్టం చేకూర్చకుండా ఉండే విధంగా ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే, నిన్న ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళి శవాలపైన రాజకీయాలు చేసే విధంగా తీరుంది. కనుక ఇటువంటి ఆలోచన రాష్ట్ర ప్రగతికి ఆటంకం. తప్పనిసరిగా నిరోధిద్దాం, కలిసి స్టీల్ ప్లాంట్ రక్షిద్దాం, రివైవల్ సంబంధించిన ఇంకో ప్యాకేజ్ రావాలి, తెచ్చుకుందాం, మరింత బలంగా స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సమయంలో వాళ్ళకి చెప్తున్నాం. అలాగే